హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ టాపిక్ వచ్చి మీకు ఆల్రెడీ నేను మీ thumbnail ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మీకు ఏంటనేది ప్లేస్ అనేది. ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. దాని తర్వాత ఇది మీ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ లో నుండి ఇలాగ వెళ్తే గనక మీకు ఆల్రెడీ పైకి వెళ్ళటానికి దారి అనేది ఉంటుంది. మీకు ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే కనుక మీకు ఆర్కే బీచ్ నుండి అయితే మీకు రుషికొండ నుండి స్టార్ట్ అవుతుంది, ప్లస్ పిఎం పాలెం నుండి కూడా రావచ్చు. మీకు ఈ వేలో వస్తే కనుక మనకి రుషికొండ నుండి వచ్చే దారి, రుషికొండ నుండి దారి వచ్చిన తర్వాత ముందుకు రాగానే తిమ్మాపురం అని బోర్డు ఉంటుంది. ఇలాగొస్తే అలాగనమాట. ఇలాగొస్తే కనుక మీకు పిఎం పాలెం నుండి వచ్చే దారి. ఇది మొత్తం ఘాటి రోడ్ అనమాట. ఘాటి రోడ్లో వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా డేంజరస్ కూడా ఈ ప్లేస్ అంతా. అయితే ఇదంతా అనమాట కొండ అనమాట. ఈ కొండ పైన మనకి అక్కడ బుద్ధుడిది ఉంది, ప్లస్ ఇదంతా కొండ, ఇదంతా లోయ కూడా. ఇది ఎప్పుడు ఎక్కడ వైజాగ్ లో మీరు చూసుండరు. చాలా అంటే చాలా అరుదైనది అనమాట. మీరు చూస్తే గనక మీరు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మొత్తం అంతానా. ఇది ఎక్కడ ఉంది అనేది మీకు ఆర్కే బీచ్ దగ్గర నుండి మన దగ్గర నుండి అయితే వస్తుంది. అంటే ఈ లొకేషన్లో అయితే ఎవరు ఉండరు, బట్ ఎవరైనా వచ్చేటట్టు అయితే కనుక కంపల్సరీగా మీరు ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు బొజ్జన్నకొండ ఆల్రెడీ మీకు మన అండ్ మీకు చెప్తున్న విధంగా అయితే బొజ్జన్నకొండ ప్లస్ మన తొట్లకొండ కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ నేను తీసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సేమ్ అలాగే బుద్ధులు ఉండేవారు కదా, వాళ్ళందరూ ఏంటంటే కనుక మనకి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి రైడ్ చేసుకునేవారు. చాలా అంటే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ లొకేషన్లో అయితే ఎవరు లేరు, బట్ ఇక్కడికి వచ్చినా సరే చాలా డేంజర్. బట్ ఫ్రెండ్స్తో కానీ వస్తే కనుక మీకు చాలా మీకు సేఫ్ అనమాట, సేఫ్ అండ్ సెక్యూరిటీ. అండ్ నేనైతే కనుక ఒక్కడనే వచ్చాను, బట్ వీడియో కూడా నేనే తీస్తున్నాను. ఓకే, ఈ మ్యాటర్ అంతా కనుక మీకు ఆల్రెడీ మీరు చూస్తున్నదైతే ఇక్కడ మ్యాటర్ అంతా మీకు పెట్టారు. ప్లస్ మొత్తం అన్ని 21 ఉన్నాయి అన్నమాట ఈ లొకేషన్ లో మొత్తం అన్ని. ప్లస్ వెలుగులోకి వచ్చిన సంస్కృతి క్రీస్తు 1977 అంటే 77లో మనకి ఇదంతా మనకి ఎక్స్పోర్ట్ చేశారనమాట. అంటే మనకి ఇక్కడ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ కనుక మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న దొరికింది కూడా మనకి మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. బట్ ఇక్కడైతే చాలా వరకు ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. బట్ చూస్తున్నదైతే ఇది ఒక ప్లేస్ అనమాట. ఇది అంటే వాళ్ళ ప్లేసెస్ లో అనమాట. ఇవి అంటే మనకి క్లారిటీగా తెలియదు. బోర్డ్స్ కూడా క్లారిటీగా మీకు చూపిస్తున్నాను. బోర్డ్స్ కూడా క్లారిటీగా లేవు, అది మొత్తం అంతా జరిగిపోయింది. ప్లస్ ఈ వీడియో కనుక మీకు నచ్చుతున్నైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అన్ఎక్స్పెక్టెడ్ వీడియోస్ అన్నీ వస్తాయి మీకు. హైడెన్ అంటే మీకు ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి ప్లేసెస్ కూడా. మీరు అంటే బుద్ధుడు అంటే కుకింగ్ మనకి వంటకాలు కానీ లేదంటే బట్టలు ఉతకడం కానీ వ్యాయామం కానీ ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఏంటంటే కనుక మనకి ఇక్కడ ప్లేసెస్ కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, మీరు మొత్తం అంతా చూస్తుంది ఏంటంటే మొత్తం నేమ్స్ అనేది మనకు క్లియర్గా కనిపించట్లేదు. అంటే చాలా బాగుంది. ఈ ప్లేస్ నుండి ఆ చివరి వరకు అయితే ఉంది. అప్పట్లో ఉన్న బుద్ధులు అందరూ ఇక్కడ తపస్సు అంటే యోగా కానీ మెడిటేషన్ కానీ ఏమైనా చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. ఇక్కడ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది నేను జస్ట్ నార్మల్గా వెళ్తూ ఉంటే మీకు అక్కడ బోర్డు కనిపించింది. బోర్డు చూడంగానే ఏమైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి నేను చూస్తున్నాను. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇది ఏంటంటే కొత్తగా ట్యాప్ వేశారు. నాకు తెలిసి ఇక్కడ ఆల్రెడీ వస్తున్నారేమో, బట్ మనకైతే తెలీదు. చూసారా, ఇది మొత్తం అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బోర్డు చూసారు కదా, బోర్డు మీద మొత్తం 21 ఉన్నాయి అని చూపించారు కదా, అవన్నీ ఇవే అనమాట. మీకు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మొత్తం అంతా. అంటే ఇవన్నీ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ కింద గవర్నమెంట్ అనేది మీకు చేస్తే కనుక చాలా టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. కొంచెం నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. తొట్లకొండ కూడా నీట్గా ఉంది.
బొజ్జన్నకొండ కూడా చాలా ఫేమస్. ఆల్రెడీ మీరు అనకాపల్లి వెళ్తే కనుక కంపల్సరీగా తొట్లకొండ బీచ్, బొజ్జన్నకొండ వీడియో అయితే చూడండి. మీరు కంపల్సరీగా అనకాపల్లి వెళ్తే కనుక కంపల్సరీగా మీరు బొజ్జన్నకొండని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ లింగాలకొండ ప్లస్ బొజ్జన్నకొండ రెండూ ఉంటాయి. అవి ఫెస్టివల్స్ కూడా అవుతాయి. మీరు గమనించినట్టయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఆల్రెడీ బొజ్జన్నకొండ, లింగాలకొండ ప్లస్ తొట్లకొండ బీచ్ కూడా, తొట్లకొండ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కూడా చూడండి. నచ్చితే మాత్రం 10 మందికి మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంతమంది రాలేరు కదా, కొంతమంది వాళ్ళు కూడా చూస్తారు. చూసి కూడా మీరు చెయ్యొచ్చు. బట్ ఈ కొండ మాత్రం చాలా పెద్దది. అంటే పైకి అయితే బండి మీద వచ్చాను నేనైతే. ఇదంతా కనుక మొత్తం వాళ్ళ గదులు అనమాట. గదులు అంటే మనకి ఉండటానికి, స్టే ఉండటానికి అనమాట ఇదంతానా. అంటే చాలా చాలా అంటే చాలా బాగుంది. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట ఇది మాత్రం. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. మీలో ఎవరికైనా నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోకి మాత్రం మనకి 500 లైక్స్ వస్తే కనుక మీకు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. వైజాగ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ మీకు మొత్తం అన్నీ తీస్తాను. చాలా అంటే చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ ఏంటంటే కనుక మీకు ఆల్రెడీ మనకి అంటే వ్యాయామం చేస్తూ ఉంటారు కదా, ఆ ప్లేసెస్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అనమాట. ఇది మాత్రం చాలా అంటే చాలా, ఒక్కొక్కరికి ఒక ప్లేస్. చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇంకా చివరికి ఉంది, బట్ నేను ఆ చివరికి వెళ్ళట్లేదు. అంటే ఒక్కడనే ఉన్నాను కదా, కొంచెం భయం వేస్తుంది అంతే. అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఇచ్చి, బుద్ధిజం అనేది చాలా మందికి తెలియదు, బట్ మనకు కూడా తెలియదు. నేనేదో వీడియో తీస్తున్నాను, బట్ చూసారా మొత్తం అంతా నేమ్స్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. అంటే కనిపించుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మనకు అనేది వీడియో అనేది మనకి తెలిసేది. నాకు కూడా కొంచెం తెలుసు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా రావడం మూలంగా ఏంటంటే వీడియో మీకోసం అని చెప్పి నేను అప్లోడ్ చేద్దామని చెప్పి నేను తీశాను. ఫస్ట్ అంటే ఈ ప్లేస్లో ఏంటంటే లైన్గా మనకి అలాగా దానిపైన కూర్చుంటారనమాట. అంటే దీని మీద కూర్చొని మనకి తపస్సు చేస్తూ ఉంటారు. అంటే తపస్సు అంటే యోగా టైప్ అనమాట. దాని హెడ్ అనేది అక్కడ కూర్చుంటారు. మనకి చాలా అంటే చాలా ఇదొక ప్లేస్ అనమాట. ఇది ఏంటంటే బావిలు అంటారు అనమాట. అంటే మీకు ఆల్రెడీ అక్కడ కొన్ని వీడియోస్లో మీకు చూపించడం అయితే జరిగింది. ఇవన్నీ ఏంటంటే స్నానం చేయడానికి ప్లస్ వాటర్ తాగడానికి మొత్తం అంతా ఇక్కడే స్టోర్ చేసేవారు. నేను ఆల్రెడీ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఏంటంటే అక్కడ ఆ ప్లేస్లో ఉండేవారు వాళ్ళైతే. అక్కడ నుండి వచ్చి ఇవన్నీ ఏంటంటే వాటర్, మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు వాటర్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇదంతా వర్షపు వాటర్ అనమాట. వర్షం పడినప్పుడు వాటర్ అంతా నిలువుండిపోద్ది కదా, అదనమాట. ఇది చూసారా, ఇదంతా స్నానాలకి ప్లస్ వాటర్ తాగడానికి. మీకు ఆల్రెడీ అక్కడ కూడా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చూడు ఆల్రెడీ మీకు నేనైతే వాటర్ ఉండదు అనుకున్నాను, బట్ వాటర్ ఉంది. ఎలా నచ్చింది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మనకి 10 మందికి రీచ్ అవుతుంది కదా. రెస్పాండ్ అవుతేనే కదా మాకు కూడా రీచ్ అవుతుంది. ఎందుకంటే 10 మందికి వెళ్తే వాళ్ళు కూడా చూస్తారు. అంటే చాలా మందికి తెలియదు ఈ ప్లేస్ అనేది. వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రతి విషయం అనేది మీకు ఆల్రెడీ మీకు ఇలాంటి వీడియోనే మొత్తం 2 వీడియోలు అప్లోడ్ చేశాను. 3 వీడియోలు అప్లోడ్ చేశాను. ఒకటి లింగాలకొండ, ఒకటి బొజ్జన్నకొండ, ఒకటేమో తొట్లకొండ. ఎవరైనా చూడలేని అయితే కనుక కిందనైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. లింక్ ప్రెస్ చేసి మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతాయి అన్నమాట. నేనైతే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి వీడియో అయితే తీయడం జరిగింది.